पुरुषं महान्तम् आदित्यवर्णं त्वमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశము ఏకాదశ సముల్లాసము 255వ పుటలో చూడండి. సిద్ధాంతి పక్షములో చర్చ జరుగుతున్నది. ఏది వస్తువు కాదో అది భాషించు అనుట అసంభవము. ఏదైతే వస్తువు ఉనికియే లేదో అంటే మాయ గురించి చర్చ జరుగుతుంది. మాయ అనేటువంటి వస్తువుకు రూపము, ఆకృతి, ఉనికియే లేదో అటువంటిది తెలియబడటము అనేటువంటిది అసంభవము. ఇప్పుడు భగవంతుడికి ఉనికి ఉంది, జీవాత్మకు ఉనికి ఉంది, ప్రకృతికి ఉనికి ఉంది. ఉనికి అంటే అస్తిత్వం ఉన్నది కాబట్టి గుణగణాలను తెలియజేస్తున్నారు ఈ ముగ్గురు. ప్రకృతి తన గుణగణాలను, జీవాత్మ తన గుణగణాలను, పరమాత్మ తన గుణగణాలను తెలియపరచడం గమనార్హం. ఇక మాయ అనే దానికి ఉనికి లేదు కాబట్టి, ఉనికియే లేని ఆ వస్తువుకు గుణగణాలు కూడా ఉండవు కాబట్టి అటువంటిది తెలియబడడం, అవగాహన కలగడం అనేటువంటిది అసంభవము. ఎలాగంటే వంధ్యపుత్రిని ప్రతిబింబం ఎంత అసంభవమో అంతటి అసంభవం అగును. గొడ్రాలు కుమారుడి ఈ ప్రతిబింబం అంటే అద్దంలో కనబడేటువంటి ప్రతిరూపం. అది ఎంత అసంభవమో ఆ విధమైనటువంటి అసంభవం. ఇప్పుడు సంతానం ఉన్నప్పుడు, పుత్రుడు అని అన్నప్పుడు ఆ పుత్రునికి అన్నటువంటి తల్లి గొడ్రాలు ఎలా అవుతుంటది? మరి గొడ్రాలైతే పుత్రుడు ఎట్లయితే ఉంటాడు? అది ఏ రకంగానైతే అసంభవమో, గొడ్రాలకు సంతానమే కారు. అటువంటి ఈ అసంభవము వంటిదే ఈ యొక్క మాయ అనేటువంటిది. ఇతరులకు తెలియబడము అనేటువంటిది అసంభవం అవుతుంది. అవస్తువు భాషించుట సన్మూల సౌమ్యేమాః ప్రజాః అను ఇట్టి చాందోగ్యోపనిషత్తు యొక్క వచనములకు విరుద్ధముగా చెప్పుచున్నావు. అవస్తువు అంటే వస్తువు కానటువంటిది భాషించుట, తెలియబడుట అనేటువంటిది సన్మూల సౌమ్యే ఇమాః ప్రజాః. సన్మూల అంటే మూలాధారం అంటే ఇప్పుడు మనం చక్రాల గురించి చర్చించుకుంటున్నాం, ఆ మూలాధారం కాదు. సన్మూల అంటే మూలము ఉన్నటువంటి, విత్తనము ఉన్నటువంటి, బీజము వంటి మూలము ఉన్నటువంటి ఈ సౌమ్య ఇమా ప్రజాః. ఈ 84 లక్షల జీవరాశుల జన్మలలో ఉన్నటువంటి వివిధ జాతులకు, ఈ శరీరాలకు అన్నింటికి మూలం ఉంది. మూలం ఏంటి అంటే వాటి కర్మఫలం, వాటి కర్మఫలం, ఆ కర్మఫలానుసారంగా ఈ 84 లక్షల వివిధ రూపములైనటువంటి శరీరములను ఒదిగించినటువంటి ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు, జీవుడు, కర్మఫలము, ప్రకృతి ఇవి ఉన్నాయి, మూలములు ఉన్నాయి అని చెప్పేసి ఈ విధమైనటువంటి చాందోగ్యోపనిషత్తు యొక్క వచనములకు విరుద్ధంగా నువ్వు చెప్తున్నావు. మూలము లేకుండా అది ఎలా తెలుస్తుంది? జీవునికి, పరమాత్మనికి, ఈ ప్రజలకు అన్నింటికి మూలం ఉన్నది కాబట్టి ఇవి వ్యక్తం అవుతున్నాయి. మరి మాయకేమి మూలం ఉన్నది? నవీన వేదాంతి, వశిష్ఠుడు, శంకరాచార్యుడు మొదలగు నిశ్చల దాసు వరకు గలవారు మీకంటే అధిక పాండిత్యము కలవారైరి.
వశిష్ఠ మహర్షి, శంకరాచార్యుడు మొదలైనటువంటి నిశ్చల దాసు వరకు ఉన్నటువంటి వారు మీకంటే ఎక్కువ పాండిత్యం గలవారై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వారు వ్రాసిన దానిని ఖండించుచున్నారు అని నవీన వేదాంతి దయానంద సరస్వతి అంటున్నాడు. మాకు వశిష్ఠాదులు గొప్ప విద్వాంసులుగా కనబడుతున్నారు. నవీన వేదాంతి ఏమంటున్నాడంటే, వశిష్ఠుడు, శంకరాచార్యులు లాంటి నిశ్చల దాస్ వరకు కలిగినటువంటి వారు మాకు గొప్ప విద్వాంసులుగా కనబడుతున్నారు. సిద్ధాంతి, నీవు విద్వాంసుడవా అవిద్వాంసుడవా? నవీన వేదాంతి, మేము కూడా కొంత విద్వాంసులమే. సిద్ధాంతి, మంచిది. అటులైన వశిష్ఠునియు, శంకరాచార్యులనియు, నిశ్చల దాసునియు పక్షములను మా ఎదుట స్థాపింపము. నువ్వు ఒకవేళ విద్వాంసుడు అని ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్నప్పుడు వశిష్ఠుని యొక్క అభిప్రాయం, శంకరాచార్యుల యొక్క అభిప్రాయం, నిశ్చల దాసు యొక్క అభిప్రాయములను మా ముందు నిరూపించు. మేము వానిని ఖండించము. ఎవరి పక్షము సిద్ధించినా వారే గొప్పవారు. ఒకవేళ మేము ఖండించలేకపోయినట్లయితే నీవు గెలిచినట్టుగా, మేము ఖండించినట్లయితే నీవు పరాజితమైనట్టుగా భావించు. వారు నీవు చెప్పు విషయములు అఖండనీయము అగున ఎడల వారి యుక్తులతో మా పక్షము ఖండింపు. ఇప్పుడు వారు శంకరాచార్యులు, వశిష్ఠుడు, నిశ్చల దాసు వంటి వారు నీవు చెప్పు విషయములు ఒకవేళ అఖండనీయములు అయినట్లయితే వారి యుక్తులతో మా పక్షాన్ని ఖండించు, మా అభిప్రాయాన్ని ఖండించు. ఖండము చేయగలిగినచో వారి విషయములు నీవు మాట్లాడినటువంటి మాట్లాడినటువంటివి ఆదర్శప్రాయమగును. మాననీయం అంటే గొప్ప ఆదర్శం, ప్రామాణికమగును, ప్రామాణికంలో అవుతాయి. జైనుల మతమును ఖండించుటకు శంకరాచార్యులు ఈ మాయావాదమును గ్రహించి ఉండవచ్చును. ఎలా అనగా, దేశకాలములకు అనుకూలముగా తమ పక్షమును నిలబెట్టుకొనుటకు స్వార్థపరులైన విద్వాంసులు తమ ఆత్మజ్ఞానమునకు విరుద్ధమైన పక్షమును కూడా గ్రహించుచుందురు. జైనులతోటి శాస్త్రార్థం చేసి శంకరాచార్యుడు వైదిక ధర్మ ప్రచారాన్ని చాలా ఉన్నతంగా ప్రచారం చేశాడు కాబట్టి అతడికి జగద్గురు అని జగద్గురు అని పేరు వచ్చింది శంకరాచార్య గారికి. కానీ ఆ శంకరాచార్యుడు జైన మతాన్ని ఖండించుటకు ఈ మాయావాదమును గ్రహించి ఉండవచ్చు. ఆ గ్రహించినంత మాత్రాన మీరు అనుకున్నట్లుగా అది కాకపోవచ్చు. ఎందుకంటే దేశకాలములకు అనుకూలముగా తమ పక్షమును నిలబెట్టుకొనుటకు స్వార్థపరులైన విద్వాంసులు తమ ఆత్మజ్ఞానమునకు విరుద్ధమైన పక్షమును కూడా గ్రహించుచుందురు. అంటే అక్కడ పరిస్థితిని బట్టి స్వార్థపరులైనటువంటి వారు, విద్వాంసులు తమ ఆత్మ జ్ఞానమునకు విరుద్ధమైనటువంటి పక్షమును కూడా గ్రహించుచుందురు. ఇది చాలా లోతైనటువంటి విషయం. ఉండండి ఒక్క నిమిషం. ఒకానొక పక్షంలో ఓం ప్రకాష్ కు కూడా అర్థం కానటువంటి కొన్ని విషయాలు సత్యార్థ ప్రకాశంలోను, సంస్కార విధిలోను, ఋగ్వేదాది భాషభూమిక వంటి ఋషికృత గ్రంథములలో ఉన్నప్పుడు వాటి విషయంలో ఒక విద్వాంసుని సందేహ నివృత్తి కోసం అడిగితే అతడు దయానంద సరస్వతి రాసినటువంటి పత్ర విజ్ఞాపనం అనే గ్రంథంలో చూపినటువంటి విషయము ఏంటంటే, నేను ఓంప్రకాశ్ గ్రూపులో కూడా పెట్టడం జరిగింది, ఆధ్యాత్మిక దర్శనం గ్రూపులో కూడా పెట్టడం జరిగింది. దానిని ఏమని అన్నదని అంటే, నేను దయానంద సరస్వతి నేను వ్రాసినటువంటి సత్యార్థ ప్రకాశము, సంస్కార విధి, ఋగ్వేదాది భాష భూమిక వంటి గ్రంథములలో ఏవైతే నేను ప్రమాణములు మనుస్మృతివి కానీ, ఇంకా ఉపనిషత్తులవి కానీ, ఇంకా వేరే ఏ గ్రంథములవి వేదములవి అయినా సరే ఏవైనాను కానీ నేను ప్రామాణికంగా ఇచ్చాను కాబట్టి వాటి కింద ఉన్నటువంటి అర్థము వాటితోటి నేను పూర్తిగా ఏకీభవించుట లేదు. ఎంతవరకైతే
వేదార్థం అనుసారంగా, వేదానికి అనుకూలముగా, బుద్ధికి అనుకూలంగా, బుద్ధి విరుద్ధముగా ఉన్నటువంటి ఏ మాటను నేను ప్రామాణీకరించట్లేదు. అందుకని విద్వాంసులు, బుద్ధిమంతులు ఈ సత్యార్థ ప్రకాశము, సంస్కార విధి, ఋగ్వేదాది భాష భూమికలో ఏవైనా బుద్ధి విరుద్ధమైనటువంటి ఉన్నట్టయితే, ఈ వేదానికి విరుద్ధంగా ఉన్నట్టయితే వాటిని గ్రహించకూడదు. అవి కేవలం ఆయా ప్రసంగానుసారంగా అక్కడ ప్రస్తుతించాల్సి వచ్చింది కాబట్టి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. అంతేగాని అవే ప్రామాణికము అని మనము ఎంచినట్టయితే వేదానికి విరుద్ధంగా ఉండడం వల్ల వీటిని ప్రామాణిక అంటే వేదం ఖండించబడుతుంటది. కాబట్టి వేదము ఖండించబడకూడదు. వేదమే సర్వ ప్రామాణికము కాబట్టి వేదార్థానికి విరుద్ధంగా ఉన్న వాటిని అక్కడే వదిలేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి ప్రభాకర్ గారు. ఇక్కడ స్వార్థపరులు అంటే ఇక్కడ శంకరాచార్యులు కూడా స్వార్థపరుడు అన్నట్లు. స్వార్థపరులు అంటే తన అభిప్రాయాన్ని పరిస్థితికి అనుకూలంగా మలిచి నెగ్గుకొచ్చే వారిని స్వార్థపరులు అంటారు. ఇప్పుడు అంతస్తులు ఎక్కాలంటే నిత్యాన్ని ఎందుకు వాడుకుంటున్నారు? స్వార్థమే కదా. అంతే. మరి ఆ రకంగా అంటే అది నిత్యాన్ని వాడకూడదని కాదు, వాడాలి. కానీ వాడుకున్న వారు స్వార్థపరులు. వాళ్ళ స్వార్థం గురించి వాడుకుంటున్నారు కదా. వాహనాలను వాడుకునేవారు, బ్రతకడానికి ఆకలి దప్పికలు తీర్చుకునేటువంటి వారు, ఈ విధంగా ప్రతి దాంట్లో స్వార్థం గురించే జరుగుతుంది. అవసరమే సమయం బట్టి అవసరం ఉంటుంది. ఇప్పుడు దయానంద సరస్వతి ఈ ప్రమాణము ఓంప్రకాష్ చెప్తున్నప్పుడు ఏంటంటే, పత్ర విజ్ఞాపనలు దయానంద సరస్వతి తన చేతితో స్వయంగా రాశాడు. ఎక్కడైనా అర్థం కాని విషయము సత్యార్థ ప్రకాశంలో కానీ, సంస్కార విధిలో కానీ, ఋగ్వేదాది భాష భూమికలో కానీ వేదార్థానికి విరుద్ధంగా ఉన్నట్టయితే దానిని ప్రామాణికంగా నేను అంగీకరించట్లేదు. అక్కడ పరిస్థితిని బట్టి అక్కడ ఆ ఆదర్శాన్ని చూపడం జరిగింది. అంతవరకే. అంటే మనుస్మృతి, మన మహారాజు గాని, ఉపనిషత్ ఋషులు గాని ఈ అభిప్రాయాన్ని ఈ రకంగా నమ్ముతున్నారు. అంతవరకే నా అభిప్రాయం. అంతేగాని దానికి నేను పూర్తిగా ఏకీభవించినట్టు కాదు. అది ఇప్పుడు లక్ష్మణార్య ఉండండి. మీరు ఈ ఓంప్రకాష్ తరగతిలో ఓంప్రకాష్ తన అభిప్రాయాన్ని చెప్పాల్సింది చెప్పకుండా దేవుడు చూపిస్తున్న దృష్టాంతము, దయానంద సరస్వతి వేదంలో ఈ రకంగా లక్ష్మణ్ గారు ఎన్నిసార్లు చెప్పినా పట్టుకోవట్లేదు, నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాను అని చెప్పేసి తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. వారిని ఎవరు ఆపుతున్నారు అనేది చెప్తున్నా కూడా వారు గ్రహించలేకపోవడం, దీనికి వేదమంత్ర ప్రమాణం ఉన్నది అని చెప్పి వాళ్ళ వేదమంత్ర ప్రమాణం గ్రూపులో పెట్టడం జరిగింది, వారికి కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ ఆదర్శం ఏంటంటే పరిస్థితిని బట్టి సానుకూలంగా, ఇది ఓంప్రకాష్ యొక్క వ్యక్తిగత అభిప్రాయమే కాదు, ఓంప్రకాష్ కంటే ముందు ఈ రకంగా భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం వేదంలో ఉన్నటువంటిది, దయానంద సరస్వతి చూపిస్తున్నటువంటిది, ఈ ఉపనిషత్తుల్లో ఈ రకంగా ఉన్నటువంటి అది అని చెప్పినప్పుడు ఏంటంటే ఓంప్రకాష్ ఒంటెద్దు పోవట్లేదు, అందరితో కలిసి తీసుకెళ్తున్నాడు మిమ్మల్ని అనే అభిప్రాయం. ఇప్పుడు చెప్పండి లక్ష్మణ్ గారు. ఓం ఆచార్య గారు, బుద్ధి జడ పదార్థము, బుద్ధికి తట్టనంత మాత్రాన మరి వేదాలను, ఉపనిషత్తులను ఎలా ఖండించగలుగుతాం ఆచార్య గారు? ఉపనిషత్తులు అంటే సరే ఋషులు రచించారు, కానీ వేదము భగవంతుని జ్ఞానం కదా. అదే దయానంద సరస్వతి వేద భాషను రాస్తూ ఋగ్వేదం యొక్క మొదటి మండలం, మొదటి సూక్తం, మొదటి మంత్రం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నధాతమం. ఈ ఒక్క మంత్రానికి A4 సైజులో ఎవరైతే జిరాక్స్ తీసిస్తుంటారో ఆ A4 సైజులో 18 పుటల భాష్యం రాశాడు. ఆ భాష్యం రాస్తున్నటువంటి ప్రసంగంలో ఇదే వేద మంత్రానికి మాధవాచార్య మరియు సాయనాచార్య లాంటి వాళ్ళు ఎలాంటి భాష్యం రాశారో కూడా చెప్పారు, ఎలా వేద భాష్యం చేయాలనేది కూడా చెప్పారు. అందు గురించి ఋగ్వేద మహాభాష్యము పేర
మీకు దొరికితే దాన్ని చూడండి, దాంట్లో మీ ప్రశ్నకు సమాధానం ఉంటుంది. బుద్ధికి విరుద్ధంగా అన్నదానికి దీనికి ఏంటి సమాధానం అంటే, వారి బుద్ధి అంతవరకే గ్రహించగలిగింది. దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం అదే. సాయనాచార్య గారి బుద్ధి అంతవరకే గ్రహించగలిగింది. మాధవాచార్య గారి బుద్ధి, నింబకాచార్య, ఎవరెవరైతే ఆచార్యులు ఉన్నారో ఎవరి బుద్ధి ఎంత గ్రహించగలిగిందో అంతవరకే చెప్పగలుగుతారు. కానీ నేను గ్రహించిన విషయం మీరెందుకు చెప్పట్లేదు? నాలో బుద్ధి ఉంది, మీలో బుద్ధి ఉంది కదా. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? ఓం అర్థమవుతుంది ఆచార్య గారు, ధన్యవాదాలు. ఎవరి సామర్థ్యం వారిది. ప్రభాకర్ గారు చెప్పండి. ఏం లేదు ఆచార్య. మైక్ పంచండి. సరే, ముందుకు వెళ్దాం. ఈ రకంగా స్వార్థపరులైన విద్వాంసులు తమ ఆత్మజ్ఞానములకు విరుద్ధమైన పక్షమును కూడా గ్రహించుచుందురు. మరియు జీవేశ్వరుల ఏకత జగన్మిథ్యాత్వము మున్నగు విషయములు శంకరాచార్యులు సత్యములే అని అంగీకరించి యుండినచో, దయానందుడు ఏమంటున్నాడు అంటే, శంకరాచార్య గారు అంగీకరించారు అని అనట్లేదు. నవీన వేదాంతి గారి దృష్టిలో ఏమంటున్నాడంటే, జీవేశ్వరుల ఏకత జగన్మిథ్యాత్వము మున్నగు విషయములు శంకరాచార్యుని వంటి వాళ్ళు, శంకరాచార్యులు మరియు వశిష్ఠుడు మరి నిశ్చల దాసు లాంటి వాళ్ళు సత్యములే అని అంగీకరించి యుండినచో మాత్రమే అవి ఎన్నడును సత్యములు కానేరవు. అంతేగాని వాళ్ళు చెప్పిన అభిప్రాయము సత్యం కాదని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పట్లేదు, అది గ్రహించాలి. ఇక నిశ్చలదాసు పాండిత్యమును చూడము. ఇది ఇట్లున్నది, అది ఇట్లున్నది. నిశ్చలదాసు పాండిత్యంగా ఈ రకం, జీవో బ్రహ్మా భిన్న చేతనత్వాత్. జీవో బ్రహ్మ అభిన్న, జీవుడు బ్రహ్మ కంటే భిన్నమైనటువంటి వాడు కాదు. బ్రహ్మ అభిన్న, బ్రహ్మాభిన్న, అకాసవరణే దీర్ఘ సంధి జరిగింది. బ్రహ్మ అభిన్న చేతనత్వాత్, చేతనమై ఉన్నటువంటి కారణంగా మాత్రమే జీవుడు దేవుడి కంటే భిన్నమైన వాడు కాదు, జీవుడే దేవుడు అని. అతడు వృత్తి ప్రభాకరమునందు జీవ బ్రహ్మముల ఏకతను సిద్ధపరచుటకు ఈ అనుమాన వాక్యమును ప్రయోగించి ఉన్నాడు. వృత్తి ప్రభాకరము అనేటువంటి గ్రంథములో జీవ బ్రహ్మములు, జీవుడు బ్రహ్మ అంటే పరమాత్మ, ఈ రెండు ఒకటే అని సిద్ధపరచుటకు ఈ అనుమాన వాక్యమును ప్రయోగించి ఉన్నాడు. జీవుడు బ్రహ్మ అభిన్నుడు చేతన మగుట వలన ఈయది మందబుద్ధి గలవాని మాట వలె ఉన్నది. ఏలయనగా సాధర్మ్యము వలననే రెండు వస్తువులు ఏకము కాజాలవు. సాధర్మ్యం అంటే సమాన ధర్మం అగుట వలన రెండు వస్తువులు ఏకము కాజాలవు. అంటే తండ్రి మనుష్యుడే, కొడుకు మనుష్యుడే. తండ్రికి రెండు కాళ్ళు ఉన్నాయి, రెండు కన్నులు, రెండు చేతులు, రెండు ముక్కు పుటలు, ఒక నోరు, ఈ రకంగా అన్ని సమానంగానే ఉన్నంత మాత్రాన కొడుకు తండ్రి అవుతాడా, తండ్రి కొడుకు అవుతాడా? కొడుకు కొడుకే, తండ్రి తండ్రి, గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, దేవుడు దేవుడే, జీవుడు జీవుడే అనే అభిప్రాయం. అంతేగాని ఈ చేతనమైనంత మాత్రాన జీవుడు చేతనుడే, బ్రహ్మ చేతనుడే కాబట్టి రెండు ఒకటే అనడం అనేటువంటిది బుద్ధిహీనత అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఆచార్య గారు అర్థమవుతుంది. కారణం ఏమన్నా వైధర్మ్యము భేదకమగును. వైధర్మ్యము అనేటువంటి, వైధర్మ్యం అంటే విరుద్ధ ధర్మము, విరుద్ధ ధర్మము భేదకం. విరుద్ధం అంటే
గుణధర్మాలు కలవకపోవడం వల్ల భేదకం అంటే వేరు వేరు. అది ఎట్లా అంటే పృథివీ జల భిన్నా జడత్వాత్, పృథివీ జల అభిన్న జడత్వాత్ అంటే ఇప్పుడు సూదిని సూదితోటే తీయాలి, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అనేటువంటి సామెత ప్రకారం ఈ వృత్తి ప్రభాకారంలో నిశ్చల దాసు జీవో బ్రహ్మ అభిన్న చేతనత్వాత్, ఒక చేతనం అయి ఉండడం వల్ల జీవుడు దేవుడి కంటే భిన్నమైన వాడు కాదు అని ఆ రకంగా చెప్తే, ఇగో ఇది చూడు ఇక్కడ ఏమనంటే పృథివీ జల భిన్న జడత్వాత్, పృథివీ అంటే భూమి జలము కంటే భిన్నమైనటువంటిది కాదు. ఎందుకంటే అది జడమే. పృథివీ జలము జడము అయినందువల్ల మట్టి నీళ్లు రెండు ఒకటే. ఇది ఒప్పుకో. దేవుడా ఎవరు మాట్లాడతలేరు, వీళ్ళంతా మా ముఖాలు మా దాస్తులు కూర్చున్నారా? నీళ్లు మట్టి ఒకటేనా? మరి రెండు జడమే కదా ఇక్కడ. మరి ఓ నవీన వేదాంతి, నీవు ఆదర్శంగా తీసుకున్నావు దాసు, మరి అమ్మగారు సువర్చలమ్మగారు మైక్ పొందండి. నవీన వేదాంతి నిశ్చల దాసు గారిని నువ్వు ఆదర్శంగా తీసుకున్నావు. నిశ్చల దాసు ఏమని రాస్తున్నాడంటే, ఇద్దరిలో చైతన్యత్వమే ఉంది, దేవునిలో చైతన్యత్వం ఉంది, జీవునిలో చైతన్యత్వం ఉన్నది. కాబట్టి చేతనం ఒకటే, ఇంకా రెండు కాదు. జీవుడు దేవుడు, దేవుడే జీవుడు. ఆ రకంగా వృత్తి ప్రభాకరంలో రాసినటువంటి నిశ్చల దాసును నువ్వు ఏకీభవించినట్టయితే ఈ సిద్ధాంతాన్ని కూడా నువ్వు ఒప్పుకోవలసి వస్తుంటది. ఏమిటి అంటే పృథివీ అంటే మట్టి, భూమి జడము, జలము కూడా భిన్నం, జలము కూడా జడమే. కాబట్టి ఇక్కడ గుణకర్మ స్వభావాలు వేరు వేరు ఉంటాయి కాబట్టి వేరుగా భావించాలి మనం, అంతే కదా ఆచార్య? అంతే. జీవుని గుణకర్మ స్వభావాలు వేరు, దేవుడి గుణకర్మ స్వభావాలు వేరు. అంతే. పృథివీ జలము కంటే భిన్నము కాదు జడమగుట వలన అని ఎవడేని అనినా ఇది ఎట్లు సత్యము సంగతము కాదు, ఎట్లంటే బుద్ధి సంగతము కాదు. అట్టిదే నిశ్చల దాసు ప్రయోగించిన అనుమాన వాక్యము కూడా అసంగతము అసత్యమగును. జడత్వ ధర్మమును పురస్కరించుకొని భూమి జలము రెండు ఒకటియే అనుట సరికాని విధమున నిశ్చల దాసు చెప్పిన చేతనత్వ ధర్మము జీవ బ్రహ్మలలో సమానముగా ఉన్నంత మాత్రమున జీవ బ్రహ్మములొక్కటి కాజాలవు. కారణమేమనా అల్పజ్యత, భ్రాంతి మత్వము మున్నగు ధర్మములు జీవునిలో ఉన్నవి, అవి బ్రహ్మమున లేవు. బ్రహ్మము బ్రహ్మము లోపల ఉన్నటువంటి సర్వజ్ఞత, సర్వగతత్వము, నిర్భ్రాంతిత్వము మున్నగు ధర్మములు జీవునిలో ఉన్న ధర్మముల కంటే విరుద్ధ ధర్మములు. జీవునిలో అల్పజ్ఞత్వం అంటే అల్ప సంతోషి, కొంత మాత్రానికి సంతోషపడడం, కొంత మాత్రానికి బాధపడడం, భ్రాంతిత్వం, అయినది కానిది అయినట్లుగా భ్రాంతి చెందడము వంటి ధర్మములు జీవులలో ఉన్నవి. అవి బ్రహ్మమున లేవు, పరమాత్మలో లేవు. పరమాత్మలో ఉన్నటువంటి సర్వజ్ఞత, అన్నీ తెలిసినటువంటి జ్ఞానత్వం అంటే మొత్తం తెలుసుకునేటువంటి తత్వం, సర్వగతత్వం అన్నింటిలో పారదర్శకంగా, అన్నింటిలో లీనమైపోయి, అన్నింటిలో విద్యమానమై ఉండేటువంటి సామర్థ్యం, నిర్భ్రాంతిత్వం, దేంట్లో అయినది అయినట్లుగా కానిది కానట్లుగా, అంతేగాని అయినది కానిది అయినట్లుగా భ్రాంతిమత్వము ఈశ్వరునిలో లేదు. ఇటువంటి వివిధ ధర్మములు జీవునిలో ఉన్న ధర్మముల కంటే విరుద్ధ ధర్మములు కావున జీవుడు బ్రహ్మము భిన్నులే కాని ఒకటి ఎన్నడును కారు. అట్లే భూమి యందు గల గంధత్వం అంటే గంధవతి పృథివీ, వాసన వచ్చే తత్వం పృథివీలో ఉంటుంటది.
కఠినత్వము. కఠినత్వము అంటే దృఢత, మొండితనం. కఠినత్వం అంటే మొండితనం. మున్నగు ధర్మములు జలమునందున్న రసత్వం. భూమి కఠినముగా ఉంటుంటది, కానీ జలము మాత్రం రసత్వము, ద్రవత్వము, తరళత్వము మున్నగు ధర్మముల కంటే విరుద్ధ ధర్మములు కావుననే భూజలములు రెండును ఒకటి కావు. అట్లే జీవ బ్రహ్మములలో ఎన్నియో విరుద్ధ ధర్మములు ఉండుట వలన అవి రెండు ఒకటి ఎన్నడును కాలేవు, కావు, కాబోవు అని వివేకము. దీనిని బట్టియే నిశ్చల దాసాదుల పాండిత్యం ఎంతటితో తెలుసుకొనుడు. ఇక యోగ వాసిష్టమును వ్రాసి అదియు ఎవడో ఆధునిక వేదాంతి అయి ఉండును. అది ఇక యోగ వాసిష్టమును వ్రాసినదియు అంటే వ్రాసినటువంటి వాడు ఎవడో ఆధునిక వేదాంతి అయి ఉండును. దానితో వాల్మీకి వశిష్ఠ రామచంద్రులకు ఎట్టి సంబంధము లేదు. వారు చెప్పినది కాదు, విననది కాదు. వారు వేదానుయాయులు కావున, అంటే ఎవరు వేదానుయాయులు అంటే వాల్మీకి, వశిష్ఠుడు మరియు రామచంద్రుడు వేదానుయాయులు కావున వేద విరుద్ధంగా వ్రాయరు, చెప్పరు, వినరు కూడా. అంటే యోగ వాసిష్టం నందు రామునికి విరుద్ధంగా వ్రాసి ఉన్నాడు కాబట్టి ఆ యోగ వాసిష్టంను వ్రాసినటువంటి వాడు ఎవడో ఆధునిక వేదాంతి అయి ఉండును. అందుకే అట్లా రాసి ఉన్నాడు. ఎందుకు అట్లా రాసి ఉన్నాడు అంటే అతడు వేదానుయాయి కాడు అనేది అభిప్రాయం. ప్రశ్న: వ్యాసుడు వ్రాసిన శారీరక సూత్రములందును జీవ బ్రహ్మముల ఏకత కనిపింపదా చూడు. సంపద్యావిర్భావః స్వేన శబ్దాద్ బ్రహ్మేణ జైమిని రూపన్యాసాదిభ్యః చితి తన్మాత్రేణ తదాత్మకత్వాదిత్యౌడులోమిః ఏవమప్యుపన్యాసాత్ పూర్వాభావాద విరోధం బాదరాయణః అత ఏవ చ అనన్యాధిపతి. వేదాంత దర్శనం. ఇది ఒక్కొక్క దానికి అర్థం చెప్తున్నాడు చూడండి. జీవుడు స్వస్వరూపమును పొంది ప్రకటమగుచున్నాడు. అతడు పూర్వము బ్రహ్మరూపమున ఉండెను. ఏల అనగా స్వశబ్దము తన బ్రహ్మ స్వరూపమును గ్రహించును. ఏమంటాడంటే జీవుడు స్వస్వరూపం అంటే ఈ స్త్రీ రూపం, పురుష రూపం, పశు రూపం, పక్ష రూపం, ఈ రకంగా స్వస్వరూపమును పొంది ప్రకటమగుచున్నాడు. అతడు పూర్వము బ్రహ్మరూపమున ఉండెను. ఎలా అనగా స్వశబ్దము తన బ్రహ్మరూపమును గ్రహించును. స్వశబ్దము తన బ్రహ్మరూపమును గ్రహించును అంటే, స్వశబ్దము అంటే ఎవరైతే పలుకుతుంటారో వారి శబ్దము తన బ్రహ్మరూపము అంటే యథార్థమును గ్రహించును. అయమాత్మ అపతాపాత్మ అను ఇట్టి ఉపన్యాసం ఐశ్వర్య ప్రాప్తి పర్యంతము ఉన్న హేతువుల వలన బ్రహ్మస్వరూపమున జీవుడు స్థితుడై ఉన్నాడు అని జైమిని ఆచార్యుని మతం అంటే అభిప్రాయం. ఔడులోమి ఆచార్యుడు అంటున్నాడు ఏమనంటే, తదాత్మా స్వరూప నిరూపణాది బృహదారణ్యకములోని హేతు రూప వచనముల వలన చైతన్యం మాత్ర స్వరూపముతో జీవుడు ముక్తి అందు స్థితుడై ఉండును. చైతన్య మాత్రముగానే ఉంటాడు జీవుడు, ముక్తి అందు విద్యమానమై ఉండును. అప్పుడు ఈ ఇంకా అంతఃకరణం గాని, ఇంద్రియములు గాని, మనస్సు గాని, చిత్తం గాని అవి ఏమి ఉండవు. కేవలం చైతన్యం మాత్రముగా ఉండవు. వ్యాసుడు
ఈ పూర్వోక్తములైనటువంటి ఉపన్యాసాది ఐశ్వర్య ప్రాప్తి రూప హేతువుల వలన జీవుడు బ్రహ్మ రూపుడనుటలో అవిరోధము అంగీకరించుచున్నాడు. అవిరోధం అంటే విరోధమును అంగీకరించుట లేదు. అవిరోధమును అంగీకరిస్తున్నాడు అంటే ఏకీభవిస్తున్నాడు అనే అభిప్రాయం. ఓం ఆచార్జీ నమస్తే. ఏతి రూపం అంటే ఏంటి ఆచార్జీ? భువదారణ్యక ఉపనిషత్తులో ఏతి రూపం అని వచ్చింది కదా ఆచార్జీ, ఏంటి? హేతు అంటే కారణము. యోగి ఐశ్వర్య సహితుడై తన బ్రహ్మ రూపమును పొంది అన్యాధిపతి రహితుడై అనగా తాను స్వయముగా తనకు ఎల్లరకు అధిపతి రూపమగు బ్రహ్మ స్వరూపముతో ముక్తియందు స్థితుడై ఉండును. యోగి ఐశ్వర్య సహితుడై, యోగి అంటే యోగ సాధన చేసినటువంటి వారు ఐశ్వర్య సహితుడై అంటే ధనవంతుడై తన బ్రహ్మ రూపమును పొంది అన్యాధిపతి రహితుడై. బ్రహ్మ రూపమును పొందినప్పుడు బ్రహ్మవాది అనబడతా ఉంటాడు, అంతేగాని అన్య అధిపతి అంటే లక్షాధికారుడు, కోటీశ్వరుడు, లంకేశ్వరుడు, ధనపతి ఇటువంటి కాలేడు అని అభిప్రాయం. అనగా తాను స్వయముగా తనకు ఎల్లరకు అధిపతి రూపముకు బ్రహ్మస్వరూపంతో ముక్తి యందు స్థితుడై ఉండును. ఇప్పుడు ఈ ప్రకరణం బట్టి లక్ష్మణ్ లాంటి వారికి చాలా మందికి ఏంటంటే యోగము, క్రియా, వ్యవహారము అందులో జీవించి ఉండడం, ఇది కొంత అర్థం కావట్లేదు. మనకు తెలిసినంత వరకు మన మిడిమిడి జ్ఞానంతో మనం తెలుసుకునేది ఏంటంటే చేయడం. యోగం అంటే చేయడం, ధ్యానం అంటే చేయడం, జీవించడము అని అంటే తుమ్మినా, దగ్గినా, కూర్చున్నా, లేచినా, తిన్నా, పడుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా అన్ని ధ్యానంలోనే ఉంటాయి. ఇది లక్ష్మణ్ గారికి కొద్దిగా అర్థం కానట్టుగా నాకు అనిపించింది. అంతేనా లక్ష్మణ్ గారు? అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది వ్యావహారికంగా వస్తున్నాయి. ఎప్పుడు లక్ష్మణ్ గారిలో నేను గమనిస్తున్నటువంటిది ఏంటంటే ఎప్పటికీ తన ఉద్దేశాన్ని అలర్ట్ గా ఉంచుతున్నాడు. ఈ ధ్యానపరమైనటువంటిది, ఆధ్యాత్మిక పరమైనటువంటిది అక్కడ దాన్ని గ్రహిస్తూనే ఇక్కడ గుంజుతున్నాడు. ఏంటంటే ధన సంపాదన ఎలా చేయాలి, ఎట్లా ముందుకు అనేటువంటి విషయము కొంత అటు ఇటు శివుని చేతిలో ఉన్న డమరుకం వల్ల అటు ఇటు ఊగుతున్నాడు. అంతేనా? అవునాచార్య గారు, అంతే. యోగి ఉత్తరం. ఇప్పుడు ఇంతవరకు వారు చెప్పిన దానికి ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈ సూత్రములకు నీవు చెప్పిన అర్థము సరికాదు. వాని అర్థము యథార్థముగా ఇలా ఉంది చూడు. జీవుడు సర్వ మలబల నుండి రహితుడై ఇవాళ మరి లక్ష్మణ్ గారు చూసారా అక్కడ ఏముందంటే పురుషం యజుర్వేదంలో 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మంత్రం వ్యాఖ్యానం ఇవాళ ఆధ్యాత్మిక గ్రూప్ లో పెట్టాను, అందరూ చూడండి. మనము నిమ్న స్థరం నుంచి పైనుంచి కింద కూర్చుండబెడుతున్నాడు, పడుకోబెట్టి కూర్చుండబెట్టి పైకి లేపుతున్నాడు. మనం లేవాలి. మనం తినేటువంటి అన్నము ఇదంతా ఒట్టి నాటకం. ఇది హిప్నోటిజం జరుగుతుంది, వశీకరణ జరుగుతుంది. అగ్నిహోత్రం చేసేటువంటిది కూడా మనకు నేర్పిస్తున్నటువంటిది వశీకరణ, మనల్ని పైకి లేబట్టడం. శ్రీనివాస్ గారు జాగ్రత్తగా చూడండి, ఇది ఆషామాషి తమాషాది కాదు. వేద మంత్రాన్ని చూడండి. త్రీన్ సముద్రాన్ సం అసృపత్ అని 3 సముద్రాలు ఏంటంటే ఒకటి వీర్యము, రెండవది మూత్రము, మూడవది రక్తము. ఈ తరల పదార్థాలను జవదాటిపోవాలి. ఎక్కడికి పోవాలి అని అంటే
ఈ యొక్క ఆ ఉమ్, ఇష్టకాన్ అని చెప్తున్నాడు. ఇష్టక శబ్దం అర్థం ఏంటంటే ఇటుకలు, మట్టితో చేసినటువంటి ఇటుకలు. ఇటుక మీద ఇటుక పేర్చి మనం గోడ కట్టుకుంటాం కదా, ఆ రకంగా ఈ ఇటుకల వలె ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు, మనము ఈ ఈ అష్టచక్రాల గురించి చర్చ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాసంగికంగా ఈ ఇటుకలను అధిగమించి, ఇంద్రియాలను అధిగమించి, ఇంద్రియ వ్యవహారములను అధిగమించి, అంతేగాని సువర్చలమ్మ గారు చెప్పారు కదా, ఏవైతే మన ఈ మానవ దేహంలో చక్రాలు అనేటువంటివి ఈ యొక్క హఠయోగ ప్రదీపిక అభిప్రాయం మేరకు అటువంటి దృశ్యాలు లేవని చెప్పేసి దయానంద సరస్వతి శవాన్ని చీల్చి చూసి చెప్పాడు. మరి అథర్వవేదం చెప్తుంది కాబట్టి ఆ అథర్వవేదం చెప్పేటువంటివి, ఇది అథర్వవేదం వ్యాఖ్యానిస్తుంది ఏంటంటే ఇమాని పంచేంద్రియాని మనఃశిష్టాని, ఈ 6 ఇంద్రియాలు, ఈ 6 ఇంద్రియాలతో కలిసినటువంటిది 7వది ఆత్మ. ఈ 7 కలిసి 8వ పరమాత్మ దగ్గరికి చేరుకోవటమే ఈ అష్టచక్రాల రహస్యము. అందుగురించి దీంట్లో చెప్పాను అనమాట. ఇవన్నీ దాటేసి పురుషం అనే శబ్దానికి ఒక అర్థం ఏమొస్తుంటది అని అంటే పురుషార్థం చేసేటువంటి వాడా. ఇక భౌతికమైన అర్థం ఏమొస్తుంటది అంటే ఈ దేహం యొక్క మలము విసర్జన చేసేటువంటి ఆ స్థానములో, ఆ నిమ్న స్థరములో ఉన్నటువంటి వాడా ఓ జీవాత్మ అని అభిప్రాయం. లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నావా లేదా? అది అందుకని నువ్వు పైకి వెళ్ళు. అదే అందుకని ఇక్కడ అమ్మా నమస్తే. ఇప్పుడు ఎందుకంటే ఆత్మ అక్కడ ఉంటదన్న అర్థం ఆచార్య. మరి దేహధారణ చేసింది అంటే ఏవో వాసనలు, నిహిత కోరికలు ఉంటాయి కదమ్మా. ఆ కోరికలు కలిగినటువంటి అక్కడే ఉంటుంటది కాబట్టి ఆ కోరికలను అధిగమించి అంచెలంచెలుగా ఎదుగు, అందలం ఎక్కువ అనేటువంటిది అభిప్రాయం. సరే. ఓ అమ్మగారు, కంచం ముందట ఎందుకు పెట్టుకోవాలి? ఆ కంచంలోని అన్నమును ముద్దగా కలిపి పైకే ఎందుకు ఎక్కించాలి? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ బ్రహ్మ ఏ రకమైతే నిమ్న స్థరం నుంచి ఉన్నత స్థితికి పోతుందో, ఓ జీవాత్మ నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. లక్ష్మణ్ గారి భాష కాదు. నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు. నిన్నెవరు ఆపుతున్నారు? నిన్నెవరు ఉండమంటున్నారు? నిన్నెవరు కట్టేశారు? అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? అంతే. అందుకని నీవు వెళ్ళవు, నువ్వు ఇక్కడ ఉండకు అని చెప్పేసి ప్రతి ఒక్క జీవాత్మకు పరమాత్మ ప్రేరణనిస్తున్నాడు. జీవుడు సర్వ మలముల నుండి రహితుడై, సర్వ మలములు ఆసక్తి, కోరిక అనేదే మలము అమ్మగారు. అంతేగాని అదేదో పేడల పురుగు. ఇప్పుడు నిన్న ఒక ప్రసంగం వచ్చింది, లక్ష్మణుని చెప్పడం జరిగింది ఏంటంటే ఆ పదార్థాన్ని దుర్వినియోగం చేసినప్పుడు ఆ పదార్థం వెళ్ళేటువంటిది పెంటలోకి వెళ్తుంది. నీకు కంచంలోకి వచ్చినప్పుడు నువ్వు శుద్ధిగా తినడం మంచిదా, లేదంటే అశ్రద్ధగా దాన్ని విసర్జిస్తే ఎక్కడైతే పెంటలోకి పోతుందో అక్కడ పెంటలో తినేటువంటి ఆ జనమెత్తి దాన్ని అక్కడికే లేరుకొచ్చుకొని తినడం మంచిదా? దేవుడా, ఎవరు చెప్తలేరు వీళ్ళు. కంచంలో నుంచి తినడమే శ్రేష్టం ఆచార్య గారు. అది నేర్పించాలి. ఇప్పుడు రాజమణమ్మ గారు, మనస్విజి గారి సందేశం అదే. మనము ఏదైతే అన్నము కానీ, కూరగాయల తొడిమెలు కానీ, ఇంకేవైతే మనకు ఉపయోగపడేది మనం విసర్జిస్తున్నాము అని అంటే మళ్ళీ దాన్ని ఏర్కొచ్చుకోవడానికి ఆ జన్మను భగవంతుడు అక్కడ పంపిస్తుంటాడు. పెంటలో కోళ్లను, పక్షులను, మరి ఆ యొక్క మురుగు కాళ్ళలో పందులదు ఆ జన్మెత్తి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కదా. అందుకని పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే అన్నము పడేయొద్దు అనేటువంటి. పెట్టుకునేటప్పుడే కొద్దిగా ఇంకొంచెం కావాలి అనేటట్టుగా పెట్టుకుంటే బాగుంటుంది. ఒకేసారి నింపి పెడితే అది ఇబ్బంది. అవునా సరే, పాడేసి అయితే
జీవుడు సర్వమలముల నుండి రహితుడై స్వకీయ శుద్ధ స్వరూపమును పొంది పవిత్రుడు కానంత వరకు యోగము వలన ఐశ్వర్యమును పొంది తన అంతర్యామి అగు పరమాత్మ బ్రహ్మమును పొంది ఆనందమున స్థితుడు కాజాలడు. ఇప్పుడు ఇది చాలా లోతైన విషయం వస్తుంది, వినండి. జీవుడు సర్వ మలములు అంటే మలము అంటే మిళితము చేసుకునేటువంటిది మలం. అంటే మనల్ని వేరుగా ఉండని దాని సంపర్కంలోకి వెళితే మనకింత పూస్తుంది అన్నట్టు, అట్లా అటువంటిదే మలం. ఆ మలం అంటే కోరికలు, వాసనలు, కోరికలు, ఇష్టాలు అనేటువంటి మలములను రహితుడుగా ఓంప్రకాష్ నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, ఓంప్రకాష్ గ్రహించింది, ఓంప్రకాష్ నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే అన్నిట్లలో ఉండాలి, దేనిని అంటుకోకూడదు. అర్థమైందా? కొద్దిగా అన్నిట్లలో ఇప్పుడిప్పుడే పట్టుకోగలుగుతున్నాం. ఓం అది అన్నిట్లలో ఉండాలి. ఇది వద్దు అని అనకూడదు. వద్దు అని ఎట్లయితే దవత్తు పెట్టి పలుకుతున్నాము వద్దు అని, దాన్ని అంత గట్టిగా కావాలనుకుంటున్నాము అనేది అభిప్రాయం. అందుకని ఈ యొక్క ధ్యానంలో చెప్పబడుతున్నది ఏంటంటే, ధ్యానం నిర్విషయం మనః, విషయరహితంగా తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. నువ్వు ఏమీ అపేక్షించకుండా, ఏ కోరిక లేకుండా అలా ఉండిపో. అంటే ఏదాన్ని పట్టుకోకుండా ఆచార్య. అంతే. ఇప్పుడు ఓంప్రకాష్ దుఃఖం నుంచి తరింపజేయడానికి కొడుకు చనిపోయిన అమ్మకు చెప్తున్నాడు, ఎవరి కోసం ఏడుస్తున్నావు? కనబడుతున్న ఈ దేహం కోసం ఏడుస్తున్నావా? వెళ్ళిపోయిన ఆత్మ కోసం ఏడుస్తున్నావా? ఎవరి కోసం ఏడుస్తున్నావు? అందుకే ఓంప్రకాష్ చెప్పేది ఏంటంటే, చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా ఏడవకూడదు. ఏడవలసింది ఎక్కడ అంటే, ఎక్కడైతే సమాజంలో తలెత్తుకోలేనిటువంటి పనులు చేస్తుంటామో అక్కడే ఏడవాలి. అంతేగాని అని పోవడం. భగవంతుడు అన్నాడు, నీకు ఈ దేహంతో పని అయిపోయింది, ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహానికి వెళ్ళు అని భగవంతుడు పంపిస్తున్నప్పుడు అక్కడెందుకు ఏడవాలి? అది ఈశ్వర నిర్ణయం కదా. ఎవడా ఒక్కరు మాట్లాడలేరు. అన్నిట్లా ఇది కావచ్చు, కానీ ఇందులో మాత్రం అవడం లేదు ఆచార్య. అదే కదా అమ్మగారు, ఏదైతే మనతోటి కాదో అదే చేపిస్తున్నాడు కదా దేవుడు. ఇప్పుడు మనకు వచ్చే దుఃఖాలన్నీ మనం కావాలని కొని తెచ్చుకుంటున్నామా? దేవుడు ఏమంటున్నాడు? నీవు ఈ దుఃఖాన్ని తరించాలి, దీన్ని నువ్వు అధిగమించాలి, నువ్వు నా బిడ్డవైతే నువ్వు ఈ దుఃఖాన్ని అధిగమించాలని చెప్పేసి ఆ పరీక్షలు మనం ముందు పెడుతున్నాడు. జ్ఞానాన్ని పొందాలి, పొందితేనే కదా అజ్ఞానం పోయేది, గ్రహించగలిగినప్పుడు. అమ్మగారు ఏం చెప్తున్నారో నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే ఎవరైనా చెప్పండి. ఇందులో ధ్యానం అనేది కాదమ్మా, అక్కడికి వచ్చినాక ఆగుతలేదు అంతే. అది అక్కడ ధ్యానం అనేది కాదు. కాకపోతే ఏంటంటే ఆ పరిస్థితికి వచ్చినప్పుడు ఉండాలి అట్లనే అనిపిస్తుంది, కానీ ఆ పరిస్థితిలో ఆగడం లేదు. ఇక అమ్మగారు ఒక బిడ్డ తన తల్లిదండ్రికి తను పడుతున్న అవస్థ తెలియనియట్లేదు. ఇంకొక చోట తల్లిదండ్రులు వాళ్ళు పడుతున్న అవస్థను పిల్లలకు తెలియనియట్లేదు. మరొక చోట ఒక గురువు ఒక్కగానొక్క బిడ్డ పుడితే, బిడ్డ చనిపోతే ఏడవద్దని చెప్పేసి అక్కడ అతను చేస్తున్నాడు. అర్థమవుతుందా? అవుతుంది ఆచార్య. ఇప్పుడు ఒక బిడ్డ, అమ్మగారు రాజమణి అమ్మగారు, ఆ బిడ్డ అర్థమయ్యాడా? గురుకులంలో చదువుకొని వచ్చి స్నేహితులు మోసగించినా, ఎవరు మోసగించినా, ఎంత నష్టపోయినా కూడా తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా తను మాత్రమే అనుభవిస్తున్నటువంటి ఆ బిడ్డ బాధ. అవునా? మళ్ళీ ఇంకొక చోట తల్లిదండ్రులు పిల్లలకు, మేం పడ్డ బాధలు మా పిల్లలు పడకూడదు అని వాళ్లకు
చాలా వరకు సానుకూలమైనటువంటి పరిస్థితులను నెలకొల్పడానికి సాయశక్తుల కృషి చేస్తారు, కావాలంటే బలైపోతారు కూడా. నా అవునా సార్, బిడ్డలు చాలా మంచి ఎక్కువ ఇదే. ఇప్పుడు ఈ ఓం ప్రకాష్ ఏం చెప్తున్నాడంటే ఆ, తనను నమ్మిన వారికి నువ్వు దుఃఖానికి, నువ్వు ఆ మురుగు వాసన, ఈ పూల వాసన, ఈ వాసన దగ్గర నువ్వు ఉండొద్దమ్మ గారు, ఈ దుఃఖం దగ్గర నువ్వు ఉండొద్దమ్మ గారు, ఈ దుఃఖాన్ని తరిస్తేనే ఈశ్వరానందం లభిస్తుంది అమ్మగారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ విషయానికి వచ్చినప్పుడు ఆచార్య మీరు యాదికి వస్తారు, వచ్చినప్పుడు అమ్మో అట్లా కావద్దు అనిపిస్తుంది. మళ్ళీ అది గుర్తుకు నేనైతే ఆచార్య అది గుర్తుకు తెచ్చుకుంటా, అది గుర్తుకు తెచ్చుకోగానే అట్లా అనిపిస్తుంది అట్లా. మంచిది. ఇక ఇంకొక విషయం కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే, ఓం ప్రకాష్ సూటిగా చెప్తున్నాడంట, అది వినే వాళ్లకు అంతగా నచ్చట్లేదంట. ఇటువంటి ఈ గర్భాధానము, ఈ పుట్టడం, ఇవన్నీ విషయాలు చెప్తున్నాడు. ఇతడు బ్రాహ్మణుడు కాదు, శూద్రుడు అంటున్నారు అనమాట. అర్థమవుతుందా? అసలు బ్రాహ్మణ శూద్రుడు అని అర్థం ఉన్నదే చెప్తుండ్రు మీరు, అట్లా శూద్రులు అవుతారు. అదే నేనేమైనా సరే నువ్వు జ్ఞానాన్ని గ్రహించు. ఆచార్య విడమర్చి చెప్పడం తప్పు కాదు కదా. అది వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. అందుకని నేనేమైపోయినా నా గురించి మీరు ఆలోచించకండి, మీరు మాత్రం జ్ఞానాన్ని పొందండి, అంతవరకు చెప్పగలను. అర్థమవుతుందా? ఆచార్జీ నమస్తే. అంటే ఆచార్జీ ఋషుల వాక్కులు ఇట్లనే ఉంటాయి, కానీ ఉన్నదారిలో కలిసి అందరిని పుల్లదారిలో అనిపిస్తారు మరి. అందుకని నాకు ఆ బాధ లేదు, నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ నా వల్ల కొన్ని జీవితాలు వెలుగుతున్నాయి, వాళ్ళు బాగుపడుతున్నారు, అంతవరకు చాలు. అవునా సార్. ఇప్పుడు చెప్పండి అమ్మగారు, భాగ్యలక్ష్మి గారు. మీరు ఉన్నదిన్నట్లు చెప్తారు కదా ఆచార్య, వాళ్ళకి నచ్చదు, మాకు నచ్చుతుంది, మేము వింటాం ఆచార్యజీ. అంతవరకు అది వారికి ఇముడతలేదు అలా అలా. అది ఒక అతనైతే నేరుగా చెప్తున్నాడు, నీకు నచ్చింది నువ్వు పాటించు, వేరే వాళ్ళకి చెప్పకు. శ్రీనివాస్ గారు మిట చూడదు, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. స్వార్థతత్వం కదా ఆచార్యజీ. అమ్మా స్వార్థతత్వం కదా అది, అట్లా మీకు అర్థమైతే లేదు. ఇక్కడ విన్నటువంటి వాళ్ళు ఇది అవునా అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు తలపట్టుకుంటున్నారు, అందుకది. ఇప్పుడు నిన్న అక్కడ కామారెడ్డి గురుకులంకి వెళ్ళినాం ఆచార్జీ, అది గురు పూజకు. వెళ్తే అక్కడ అదే అన్నాము, అందరూ అక్కడ ప్రేరణ ఇచ్చిండు స్వామీజీ సత్యార్థ ప్రకాశం చదవాలని, అందరు ఇదే విషయం చెప్పిండ్రు అని. నేనేమన్నా అంటే, ఇంతకు ముందు చదువుకున్నాము సత్యార్థ ప్రకాశం, ఎన్నోసార్లు చదివాను, ఇప్పుడు అర్థమవుతుంది, ఆచార్య చెప్పిన నుంచి ఇప్పుడు అర్థమవుతుంది అని అన్నాం ఆచార్జీ అందరితోటి. శ్రీనివాస్ గారు ఏమన్నా చెప్పాలా? మైక్ ఆన్లో పెట్టుకున్నారు. వారికి పనిచేస్తలేదు, మా ఫోన్ పనిచేస్తలేదు, సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడనే ఆపేద్దాం. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. మీ మాట వినబడతలేదు శ్రీనివాస్ గారు. Disconnected. లక్ష్మణ్ గారు ముందుకు తీసుకెళ్ళండి, వారు లేనట్టున్నారు. ప్రభాకర్ గారు ఇంకెవరు లేరా? పుష్పమ్మ గారు. నమస్తే ఆచార్య. సువర్చలమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఇవాళ కార్యక్రమంలో జీవుని యొక్క స్థితి ఏంటి అనేటటువంటి, ఇంకా దానిలో ఉన్నటువంటి లోపాలు, మహామునులు ఋషులు ఏ విధంగానైతే దాన్ని తీసుకున్నారో దానికి విరుద్ధంగా నవీన సిద్ధాంతి యొక్క అభిప్రాయానికి సరైన అభిప్రాయం మనకు తెలియజేస్తూ ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్పారు ఆచార్యజీ. వాటన్నింటినీ గ్రహించి మనం కూడా మానవంతులు అవ్వాలని నా యొక్క అభిలాష. ఈ విషయాలన్నీ తెలియజేసిన ఆచార్యజీకి ధన్యవాదాలు. అమ్మగారు ఆచార్యజీ మీరు ఎక్కడున్నారు?
ఇక్కడే ఉన్నాను కానీ అది సరిగ్గా యూట్యూబ్ లో వాళ్ళకు వాళ్ళు వెతుక్కోవాల్సి వస్తున్నది. అమ్మగారు ఇక్కడ ఆ, ఉన్నారు చెప్పండి కొద్దిగా. అవునమ్మా, కొంచెం పైకానండి, పైకి. పెట్టానండి. ఫోనును మీ వైపు ఉంచుకోండి, ఉంచుకుంటే మీరు కనపడతారు. కొంచెం వినబడతలేదు కూడా, బయటకు వినబడతలేదు. ఎందుకో ఈ కరెంటు వచ్చిపోతా ఉంది సరిగ్గా, అది కూడా కరెక్ట్ ఉండట్లేదండి. సరే సరే కానీ దీన్ని సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. ఏమైనా సందేహం వచ్చినప్పుడు దాంట్లో మీకు అభిప్రాయాలు తెలియజేస్తూ స్వయంగా తెలుసుకోవాలి అనే కామెంట్ రూపంలో తెలియజేస్తూ స్వయంగా తెలుసుకొని ప్రశ్నలు అడగటం వల్ల చాలా ప్రయోజనం ఉంది. అడిగేవారే ఒక్కరే కాదు, అందరము దాన్ని సత్యాన్ని గ్రహిస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు ప్రశ్నలు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇంకా జ్ఞానంలో ముందుకెళ్ళగలుగుతారని నా నమ్మకం. వాళ్ళకి మరి సంచోపాసన గురువారం అనుకుంటా వారు పనిచేయట్లేదు అనుకుంటా కదా, ప్రభాకర్ గారిని ఎవరైనా చేయించేవారంటే చేయించగలరు. శ్రీనివాసు, శ్యామలయ్య గారు ఎవరో ఒకరు చేయించండి. ఓం ఆచార్జీ ఉన్నారు, చేయించమంటే చేస్తాను. చేయించండి చేయించండి. ఓం నమస్తే ఆచార్య. సంధ్యోపాసన, బ్రహ్మయజ్ఞం, పుట్టబోయే శిశువు ఆత్మభావం. ఓం వస్తరణమసి స్వాహ. ఓం విధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శనంతం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం మిషోఫలం, ఓం కరతలాకరపృష్ఠి, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం తం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపసోధ్యజాయత, తతో రాత్రియజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదతి స్వస్సమిషతో వసి, సూర్యా చంద్రమసౌ ధాతాయత పూర్వమకల్పయతు, దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమంతం. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరశితో రక్షితాధిచ్ఛాయ ఇషవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః, ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః, దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాజీ రక్షితా పితరశవః, తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమయేభ్యో అస్తు.
योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः प्रदीचीदिक्वर्णोऽध्यधिपतिः प्रतापो रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः उदीचीदिक् सोमोऽध्यधिपतिः स्वजो रक्षितासि निर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः द्रवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिताभिरुदशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः ऊर्ध्वादिक्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ऋषिभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदत्मः उपस्थानमन्त्रंలో ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्नेः आप्रद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुतष्टुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय चौर्यम् उद्भयं तमसस्वरिष्वः पथ्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतु हस्तेम शिरदश्यतं जीवेम शिरदश्यतकं शृणुयाम शिरदश्यतं प्रभ्रमाम शिरदश्यतम् अदीनासाम शिरदश्यतं बोहच्च चरदश्यतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षक ओ सचितानंद स्वरूप నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడువు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు సమర్పణ భావన. ఏ ఈశ్వర దయానిది ఈ జప ఉపాసనాది కర్మములు చేస్తున్న మేము ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. శాంతి పాఠం. శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి
वनस्पते शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मां शान्तिरेधि ॐ शान्तिः 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 नमस्ते आचार्य सर्वत्र నిన్న తొందరగా ఫోన్ కట్ చేస్తే వరలక్ష్మి గారు ఫోన్ చేసి నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు యజ్ఞం చేశారని చెప్పేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలా మంచిది. అందరికీ మంచి శుభాశీర్వాదం. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. सर्वेभ्यो नमः.